డెలివరీ అయింది. ఈ రోజు మార్నింగ్ పాప ఏడవట్లేదని తీసుకొచ్చాము. జాండీస్ ఉన్నాయని మేము అడిగినా కూడా బాక్స్లో పెడతలేదు. మేము అడిగేదాకా జాండీస్ ఉన్నాయని చెప్పట్లేదు. నిన్న కూడా వచ్చాము జాండీస్ కోసం టెస్ట్ చేసేది. 14 పాయింట్ ఉన్నా కూడా నార్మల్ ఉన్నాయి, 15 వస్తేనే పెడతాము అని చెప్తున్నారు. ఎంత అడిగేది కళ్ళంతా ఎల్లో కలర్ అయిపోయినాయి, అయినా కూడా నార్మల్ అని చెప్పారు. బాక్స్లో పెట్టండి అని మేము అడిగినా కూడా చెప్పలేదు. ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించినాం. అన్ని స్కానింగ్స్ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ నుంచి నార్మల్ వచ్చినాయని చెప్పారు. చివరికి పాప డెలివరీ అయ్యేసరికి ఏమో కాలు ఫోల్డింగ్ వచ్చింది. దానికి ఏమో 2 రోజుల తర్వాత ఆర్థో సార్ వచ్చారు, మసాజ్ చేసి తగ్గిపోతుంది, 2 వారాలకు మళ్ళీ తీసుకురండి అని చెప్పారు. సరే అని తీసుకెళ్ళారు. మసాజ్ చేస్తూనే ఉన్నాను. జెనెటిక్ డాక్టర్ని కలవండి అని చెప్పారు. ఆ డాక్టర్ని కలిసాం. ఆ డాక్టర్ని ఎక్స్రే రాశారు. ఎక్స్రే చేపిద్దాము అనుకున్నాము, కానీ ఈలోపు ఇట్లా అయిపోయింది. 11 రోజులకి వెళ్ళిపోతాను. తెల్ల 4:30కి పాలు తాగితే ఏడుస్తుందని తీసుకొచ్చి రాగానే చూడలో వచ్చి 10 నిమిషాలకి తోటి డాక్టర్ వచ్చి హార్ట్ చూసి ఈసీజీలో ఏమో చేసి అరగంటకో గంటకో ఇక పాప లేదు అని చెప్పారు. ఏమైనా చేయండి అంటే ఏం చేయలేమమ్మా, మా చేతులు ఏం లేదు అని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా అయింది అంటే మాకు తెలియదు, మీకు ఇంటికాడ ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది అని చెప్తున్నారు. మొత్తం మా మీద వేస్తారు. మేము ఎన్నిసార్లు ఫోటోథెరపీ కోసం అడిగినా ఏం లేదు, నార్మల్ ఉంది అని చెప్తున్నారు. అన్ని రిపోర్ట్లు నార్మల్ అని చెప్తున్నారు. పాప ఎందుకు ఇట్లా అయిందంటే మాకేం తెలుసు, ఇక్కడైతే మేము రెస్పాన్సిబిలిటీ, ఇంటికాడైతే మాకేం సంబంధం అంటారు. ఇంటికాడ ఏడవట్లేదని తీసుకొచ్చాము అంతేగాని మా పాప మేము ఎందుకు చెప్పుకుంటాం 11 రోజులకి. పిల్లలు సరిగ్గా పట్టించుకోలేదు, పాపని నెగ్లెక్ట్ చేశారో మరి నిజంగానే ప్రాబ్లం లేదు, ఏం తెలియట్లేదు. పాప అయితే లేదు, ఇప్పుడు 11 రోజులకి వెళ్ళిపోయింది. కారణం అడిగితే మాకు తెలియదు అని చెప్తున్నారు. మేము చెప్పలేమంటున్నాము. మేము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడే చూపిస్తున్నాం మా బేబీకి. స్టార్టింగ్ నుంచి 9 మంత్ ఇంతకుముందు కూడా ఒకటి పోయింది, పోతే నేను అయినా కానీ ఇక్కడే మా మామ వాళ్ళు చేస్తారు అని చెప్పి చూపిస్తే స్కానింగ్లు తీస్తున్నారు. కాలు డిఫెక్ట్ ఉంది, ఆ 2 కాళ్ళు పోలియో ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయో స్కానింగ్ చూపించినప్పుడు చెప్పలేదు. అది బేబీ పుట్టిన తర్వాత చెప్పారు కాళ్ళు డిఫెక్ట్ ఉంది అని చెప్పి. వాళ్ళు స్కానింగ్ తీస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు అది చెప్పలేదు. పుట్టిన తర్వాత చెప్పారు. తర్వాత ఫస్ట్ పుట్టినప్పుడు బేబీకి 10 పాయింట్ ఉండే జాయింటీస్, తర్వాతకి 2 రోజులకి 13 అయింది, తర్వాత 14 అయింది, 14.1 వచ్చింది. అప్పటికి మేము తీసుకొచ్చి మార్నింగ్ చూపిస్తే ఏం కాదు పర్లేదు మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నైటు అంతా బాగానే ఉంది. పొద్దున 5 గంటలకు పిల్ల అసలు ఉలుకులేదు పలుకులేదు, ఏం పలుకులేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే మీరు ఇంటికాడే చంపేసుకున్నారు, మీరు పాలు ఇవ్వడం తప్పించారు, ఫీడింగ్ ఇవ్వడం తప్పించారు, అందువల్ల పిల్ల చచ్చిపోయింది అంటారు. ఫీడింగ్ ఇవ్వడం తప్ప అయితే 9 రోజుల నుంచి ఫీడింగ్ ఇస్తుంది. ఆ రోజు ఏ రోజు చనిపోయింది, ఈ రోజు పొద్దున చనిపోతుంది. అదేమో జాయింటీస్ లెవెల్ ఏమో పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు అడిగితే జాయింటీస్ వల్ల చనిపోలేదు, ఊపిరి బ్లాక్ అయిపోయి చనిపోయింది అంటున్నారు. ఇప్పుడేమో రిపోర్ట్లు చూసి లంగ్స్ పాడైనాయి అంటున్నారు. అసలు ఏమైందో ఎందుకైందో చెప్పండి సార్ అంటే మాకెట్లా తెలుస్తుంది, బిడ్డను మీరు ఇంటికాడ చంపుకున్నారు అంటే. ఇంటికాడ చంపుకుని ఎందుకు తీసుకొస్తాం సార్, ఇది ఏమైంది కారణం చెప్పండి అంటే ఇష్టం వచ్చినట్టు ర్యాష్గా మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అవసరమైతే పోస్ట్ మార్టం చేసుకోండి, చూపించుకోండి, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నోరు మూసుకోండి, ఇక్కడ మాట్లాడడానికి మీకు రైట్స్ లేవు, అది ఇదని మాట్లాడుతున్నారు. మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చి మీద పడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కారణం ఎందుకు చనిపోయింది సార్ చెప్పండి సార్ అంటే మాకెందుకు తెలుస్తుంది అండి. మరి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చారు ఏమన్నా? ఇప్పుడు మేము రిపోర్ట్ ఇచ్చే వచ్చాం సార్ పోలీస్ స్టేషన్ లో. మీ దగ్గర ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇక్కడికి వస్తున్నాం సార్. బేబీ ఇంకా ఇక్కడే ఉంది సార్, పొద్దున్న నుంచి బేబీ ఇక్కడే ఉంది. ఎందుకు అసలు ఏమైందో మాకు తెలియాలి సార్, న్యాయం జరగాలి. అసలు బేబీ అంత హెల్తీగా ఉండే, ఏమైనా ప్రాబ్లం ఉంటే నిన్ను తీసుకొచ్చాం, మళ్ళీ నేను చెప్పాలి కదా సార్ ఇది ప్రాబ్లం ఉంది అంటే మేము జాయిన్ చేస్తాం కదా సార్. ఏమి లేదని డాక్టర్లు చెప్పిన తర్వాతే కదా సార్ మేము ఇంటికి తీసుకెళ్తాము. వాళ్ళు ఏది చెప్తేనే కదా మేము అది చేస్తాం. స్టార్టింగ్ నుంచి ఇక్కడే చూపిస్తున్నాం, వాళ్ళు తీసుకెళ్ళన్నారని చూపించినాం, ఇంటికి తీసుకెళ్ళినాం. తెల్లారికల్లా బిడ్డ కులుకులేదు పలుకులేదు, అది మొత్తం పిల్లనేమో పసుపచ్చగా అయిపోయింది. ఇప్పుడు చూస్తేనేమో జాయింటీస్ వల్ల చనిపోలేదు, ఫీడింగ్ అంటున్నారు. అది ఎట్లా అయితే చూపించమంటే నాకు తెలియదు, మేమెందుకు చూపిస్తాం అంటున్నారు. నాకు తెలీదు, మేము వచ్చేసరికి చనిపోయి ఉంది బిడ్డ అంటున్నాం. సరిగ్గా ఆన్సర్ ఇస్తలే, మాకు న్యాయం తెలియాలి సార్. మాకు ఇది ఏందో అసలు న్యాయం తెలియదు సార్, పక్కా న్యాయం కావాలి.
కళ్ళు నేను ఎట్లా అంటే సాటర్డే రోజు డెలివరీ అయితే కనుక సండే వచ్చాను చూడడానికి. వచ్చినప్పుడు కళ్ళు ఎల్లోష్గా ఉన్నాయి. అప్పటికి అడిగినాను అన్ని టెస్టులు చేశారంటే అన్ని టెస్టులు చేశామని చెప్పారు, కానీ జాండీస్ టెస్ట్ చేయలేదు. చేసినాక చూపించినాక కూడా అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. అలాగే డిశ్చార్జ్ చేశారు. 10 పాయింట్స్లో ఉన్న జాండీస్ అలానే రిపోర్ట్ చేశారు. డిశ్చార్జ్ చేసినాక కూడా సేమ్ హెవీగా అయిపోయింది మళ్ళీ జాండీస్. మళ్ళీ నిన్న కూడా తీసుకొని వచ్చాం. మొన్న తీపిస్తే 14.3 ఉంది, నిన్న తీపిస్తే 14 ఉంది. అలానే డిశ్చార్జ్ చేశారు. పాపకు మొత్తం జాండీస్ అనేది 14 పాయింట్లు ఉండి మొత్తం ఇది అయిపోయింది. ఏమనంటే 15 వస్తేనే బేబీని బాక్స్లో పెడతాము, లేకపోతే లేదని చెప్పారు. అదేంటి జాండీస్ వల్ల ఎక్కువైపు మార్నింగ్ 5:30కి ఫీడింగ్ ఇచ్చింది. ఫీడింగ్ ఇచ్చినాక మోషన్ కూడా వెళ్ళింది. ఆ మోషన్కి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందో బేబీ అసలు స్టోలో లేదు. తీసుకొని వస్తే మీరు ఇంటికాడ ఏం చేశారో మేమేం చేసామో అన్నారు. స్కానింగ్ తీసినప్పుడు కూడా పాప 2 legs ఇట్లా ఫోల్డింగ్ చేసి పుట్టింది. 9 months ఇక్కడే చూపించుకున్నాము, అన్ని స్కానింగ్స్ ఇక్కడే తీపించినాము. ఒక్క స్కానింగ్లో కూడా మరి ఫోల్డింగ్ ఉందని చెప్పలేదు, తీపిచ్చిన తర్వాత చెప్పారు. అలా ఎలా చెప్తారు? బాక్సులు లేవు, బాక్స్లో పెట్టలేదు. జాండీస్ గురించి చెప్పలేదు, పోలియో గురించి చెప్పలేదు. అదేమన్నా అంటే దీంట్లో వర్క్ చేస్తారు మా బాబాయ్, ఇట్లా వర్క్ చేస్తారు. ఇంత ట్రీట్మెంట్ నెగ్లిజెన్స్ ఉంది. ఇప్పుడు మరి మా పాప వెళ్ళిపోయింది, మరి మా పాపను మాకు తెచ్చిమని అదేమనంటే ఎక్కడైనా కంప్లైంట్ చేసుకోండి, ఏ పోలీస్కి అని చెప్పుకోండి, ఏదైనా చెప్పుకోండి అని మాట్లాడుతున్నారు. సెకండ్ ఒపీనియన్కి వెళ్తేనేమో అక్కడికి వెళ్ళారు, మీరు ఆ సిరప్ తీసుకొని వాడారా అందుకే చనిపోయింది పాప అని అడుగుతున్నారు. వీళ్ళు మీ వల్లే చనిపోయింది, నా సెకండ్ ఒపీనియన్ నేను వెళ్ళమన్నాను, నీ వల్లే చనిపోయింది పాప అని మాట్లాడుతున్నారు. సెకండ్ ఒపీనియన్ వెళ్ళడం తప్ప. జాండీస్తో పాప ఇప్పుడు చనిపోయింది, జాండీస్ వల్ల చనిపోయిందా? అదేమనంటే మీరు ఫీడింగ్ కరెక్ట్గా ఇవ్వలేదు, 5:30కి మార్నింగ్ ఫీడింగ్ కరెక్ట్గా ఇవ్వలేదు, పాపను సరిగ్గా పడుకోబెట్టలేదేమో చనిపోయింది అంటున్నారు. సరే పోనీ ఫీడింగ్ వల్ల చనిపోయిందేమో, పోనీ ఫీడింగ్ వల్ల జాండీస్ వల్ల రిపోర్ట్ ఇవ్వమంటే అలా ఇవ్వరంట. ఏదేమనంటే పోస్ట్ మార్టం చేసుకోండి, ఏ కంప్లైంట్ అయినా చేసుకోండి అని చాలా రూడ్గా అంటే రూడ్గా సమాధానం చెప్తున్నారు. తీసుకొచ్చుకోండి అంటున్నారు. మీరు ఎవరికైనా చెప్పండి, ఏదైనా చేసుకోండి, మేమైతే ఏం చేయలేదు, మీరే అంతా చేసుకున్నారు అని చెప్తున్నారు. నిన్న తీసుకొచ్చిన బేబీ నిన్న హెల్తీగా ఉంది, అన్ని బాగుంది అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. నిన్ననే తీసుకొచ్చాం, కావాలంటే చూడండి, నిన్న కూడా తీసుకున్నాం. మళ్ళీ మార్నింగ్ కల్లా చనిపోయింది. అదేమనంటే మీరు ఇంట్లో చనిపోయింది అని మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో చనిపోతే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంట, ఇంట్లో చనిపోతే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదంట. మరి అలాంటప్పుడు 9 months ఎట్లా చూసారు, ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చారు? పోలియో గురించి కానీ దేని గురించి చెప్పలేదు. నా పేరు డాక్టర్ నాగేష్ అండి, రామ్దేవ్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఇవాళ మా హాస్పిటల్లో ఒక సంఘటన జరగడం జరిగింది. ఇవాళ మా హాస్పిటల్లో పనిచేసే ఒక వార్డ్ బాయ్ వాళ్ళ కూతురు వాళ్ళకి డెలివరీ యాక్చువల్ మా హాస్పిటల్లో 11 రోజుల క్రితం జరిగింది. మొత్తము ఫ్రీగా యాక్చువల్గా ఖర్చు లేకుండా కొంచెం తగ్గించుకొని మరీ ట్రీట్మెంట్ ఇచ్చాము. డెలివరీ అయిన తర్వాత పాప కొంచెము బయోలబుల్ లెవెల్స్ ఎక్కువ అటు ఇటు ఉన్నాయని చెప్పి రెగ్యులర్గా పీడియాట్రిషియన్తో ఫాలో అప్ జరిగింది. సో నిన్న కూడా ఫాలో అప్ అయ్యారు పీడియాట్రిషియన్ తోటి. సో ఇబ్బంది ఏం లేదని చెప్పాము, మేము కూడా ఆరోగ్యపరంగా బాగానే ఉందని చెప్పాము. ఇవాళ మార్నింగ్ వాళ్ళు మా హాస్పిటల్కి 6:15 తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడే పాప అనేది ఇక్కడ మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణాలతో లేదు. యాజ్ పర్ వాళ్ళ మదర్తో అటెండెన్స్తో చెప్పడం ప్రకారం ఏంటంటే పాపకి పొద్దున్న మార్నింగ్ 4:30కి పాలు తాపారన్నారు. దాని తర్వాత పాప అనేది ఉలుకు పలుకు లేకుండా పడుకున్నదని చెప్పారు. సో హాస్పిటల్కి వచ్చినప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మేము ఆమెకి పల్స్ ఇవన్నీ చూసినప్పుడు ఏ విధంగా కూడా బాడీలో చలనం లేదు, హార్ట్ రేట్ కానీ బీపీ కానీ సాచురేషన్స్ ఇట్లాంటివంటి ఏమీ రికార్డ్ అవ్వలేదు. సో యాజ్ ఎ ఎమర్జెన్సీ ఫిజిషియన్గా మేము సిపిఆర్ ఇవన్నీ కంటిన్యూ చేసాము ఒక అర్ధగంట సేపు, కానీ అయినా పల్స్ అనేది రాలేదు. సో అది మేము అటెండెన్స్కి పిలిపించి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారికి చెప్పాము, ఇట్లా పాప అయితే లేదు చనిపోయారని చెప్పాము. ఇది యాక్చువల్ హాస్పిటల్లో మాకు జరిగింది, కానీ అటెండెన్స్ వాళ్ళు ఇది కాదు అని చెప్తున్నారు. సో దీని విధంగా వాళ్ళు ఇవాళ మార్నింగ్ డెత్ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ అటెండెన్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము, ఇది పరిస్థితి అండి, ఇలా జరిగిందని వివరించి చెప్పాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోకుండా హాస్పిటల్లో మేనేజ్మెంట్ మీద స్టాఫ్ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గొడవ పడడానికి వచ్చారు. హాస్పిటల్లో ఎండి సిఇఓ తోటి మనకున్న స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ మీద మాటలు అనేది కొంచెం దారుణంగా మాట్లాడారు హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద. సో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్లు అవన్నీ కరెక్ట్గానే చేశాము ఇప్పటి వరకు. బేబీని తీసుకొచ్చినప్పుడు మీరు సిపిఆర్ అలాంటిది ఏమైనా ప్రయత్నాలు చేశారు? బేబీ తీసుకొచ్చినప్పుడు మేబీ యాక్చువల్గా వాళ్ళు తీసుకొచ్చినప్పుడే బేబీ అనేది ప్రాణం లేదు, పల్స్ లేదు, ఏమీ లేదు. అయినా మేము యాజ్ ఎ డాక్టర్గా మేము సిపిఆర్ అవన్నీ చేసాము కూడా. చేసిన తర్వాత డిక్లరేషన్ కూడా చేశాము, పాప లేదు చనిపోయారని చెప్పాము. అయినా వాళ్ళు వినకుండా గొడవకి దిగారు మాతోటి, హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి. ఎమ్మెల్సీ కూడా చేశాము, పోలీస్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాము. సో ఒకసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత పోస్ట్ మార్టం లేకుండా బాడీ హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వడం జరగదు. అదే వాళ్ళకి మేము చెప్పాము, కానీ వాళ్ళు వినకుండా గొడవకి దిగుతున్నారు.
అంటే పోస్ట్ మార్టం చేయకూడదని వీళ్ళు ఈ రకంగా ఏమైనా చేస్తున్నారు? పోస్ట్ మార్టం చేయకూడదని కాదు, వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళకి కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము హాస్పిటల్ తరఫున ఏంటంటే హాస్పిటల్లో డెత్ అవ్వనంత వరకు కాజ్ ఆఫ్ డెత్ అనేది మేము ఇదని చెప్పలేము, ఎందుకంటే చనిపోయిన పాపను తీసుకొచ్చారు కాబట్టి అందుకు మేము చెప్పట్లేదు కాజ్ ఆఫ్ డెత్ అనేది ఆఫ్టర్ డెత్. ఎందుకంటే పాప చనిపోయి అప్పటికే వాళ్ళు చెప్పే ప్రకారం 2 గంటలు అవుతుంది. 2 గంటలు అనేది చాలా టైం, అది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. ఒక జస్ట్ 11 రోజుల పాపది డెత్ అది. సో వాళ్ళలో యూజువల్గా హాఫ్ అన్ అవరే ఎక్కువ టైము బతకడం అనేది. అలాంటిది 2 గంటల తర్వాత తీసుకురావడం కాబట్టి మేము క్లియర్గా చెప్పేశాము, పాప అయితే చనిపోయారు, సిపిఆర్ చేసిన ప్రయోజనం లేదు, అందుకు డెత్ డిక్లేర్ చేశాము. కానీ వాళ్ళు వినట్లేదు, వినకుండా గొడవకి దిగుతున్నారు.